పడుతుందా? నేను అంతా పడుతుంది. కాదు ఇందాక కొద్దిగా దింపుండాల. ఇప్పుడు నేను దింపుల్లా అట్లా దింపులా. కానీ నేను నిద్ర మొత్తం ఎట్లుంది ఇంకా అదొకటే. నా కొడుకు జట కొడుకున్నాడు, నేను చేయాలి వాడికి. ఇప్పుడు నాకే వచ్చితే నేను చేస్తున్నా, చేత కాదు. వాళ్ళ అమ్మ సినిమా చూస్తుంది, ఆయన ఎర్రేసుకుని పడుకున్నాడు. ఇంకా ఏమేమి ఉన్నాయో, డ్రాయింగ్స్ చేయాలా, ప్రాజెక్ట్ వర్కులు చేయాలా, అన్ని మనం చేసేది మనం కట్టుకోవడానికి. ఇద్దరు షేర్ చేసుకోవాలా? చెప్తా మేడం. నేనేది ఒకవేళ వాడు హోంవర్క్ తెచ్చిన నేనే రాసేస్తా. నువ్వు రాస్తా, నేను చెప్పేస్తా. వాడు రైటింగ్ ఎట్లా తెలుసు నాకు. ఇట్టా 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 రాస్తాడు, అందుకే ఇట్టా ఇట్టా రాసి పెట్టేస్తా. ఈ వీడియోగా పక్కన మేడం చూడాలి. మేడం సారీ మేడం. మ్యారేజ్ వాళ్ళని ఎక్కువ చేస్తున్నాను ఆయన. అప్పుడు మన పేరెంట్స్ ఎట్ చేసి ఉంటారు. మా పేరెంట్స్ అసలు ఏం పట్టించుకునేది లేదు. మా పేరెంట్స్ కాదు, మేమంతా 90s కిడ్స్. 90s కిడ్స్కి ఏం తెలియదు. మర్చిపోయా. 90s కిడ్స్ ఎవరున్నారో కామెంట్ చేయండి, మన బ్యాచ్ కాబట్టి. 90s కిడ్స్ అంటే మాకు 90s కిడ్స్ ఎవర్ గ్రీన్ సాంగ్స్ అని ఉంటాయి చూసావా, అలా ఉంటుంది మాది. మామూలుగా ఉండదు అంతే. ఆ రోజులు అలా అలా ఉండేవి అనమాట. ఏమే అంత బాగుంది. మమ్మల్ని ఎవరు స్కూల్ కట్టుకొచ్చి వదిలిపెట్టేది కాదు. చిన్న పిల్లకాయలని ఎవరు వదిలిపెట్టరు. వస్తుంది మమ్మల్ని. ఎందుకు నీకు అంత ఆదేశం? నీ ఎరిగి వెళ్ళిపోయేది, నీ ఎరిగింటికి వచ్చేసేది. ఇంకోటి ఏంది, వదిలేసి పనులకు వెళ్ళిపోయేది మమ్మల్ని ఇంట్లోనే. మేము ఇంట్లో ఉండేది, బయట ఉండేది. అసలు అప్పుడు ఏమి లేవు అసలు. ఈ కిడ్నాప్లు, ఈ యాక్సిడెంట్లు. అప్పుడు ఎట్లా రోడ్లోనే ఉండేది. మళ్ళీ అప్పుడు రూపాయికి సైకిల్ తీసుకుని చెప్పాను. అవును, నాకు కూడా గుర్తుంది. రూపాయికి సైకిల్ తీసుకొని, నువ్వేమో రూపాయి, మేము 10 రూపాయలు ఒక గంట సేపు. ఒక రూపాయికి ఒక గంట సైకిల్ తీసుకొని ఓరి నాయన కారులో తిరిగినంత మజా అయ్యింది మాకు అప్పుడు. కారులో తిరిగేదండి అప్పుడు. నాకు సైకిల్ తొక్కడం కూడా రాదు కదా. 10 రూపాయలు పెట్టి మా మామ జేబులో తీసేసుకునేది డబ్బులు. మా నాన్న జేబులో తీసేసుకునేది. ఆ 10 రూపాయలు తీసుకొని నడుచుకుంటూ పోయేది. ఆడ యంగమం సెంటర్ ఉంది, ఆడికి నేను మా మునేశ్వరి నడుచుకుంటూ పోయి ఇద్దరం 10 రూపాయలు 2 సైకిల్ తీసుకుని ఇద్దరికి రాదు సైకిల్ తొక్కడం. వద్దా జాగ్రత్త చేసుకొస్తావునా, ఎక్కడ పడేవునా అనేసి వాళ్ళు చెప్పేది. నేను తీసుకొచ్చులా ఆడ గుడిలోకి ఎక్కి సైకిల్ చేత కాదు, నేర్పించేవాళ్ళు లేరు. మేము బురద కాలంలో పడిపోయింది, నేనేమన్నా గుళ్ళోకి వెళ్ళిపోయా. అట్ట కదా నేర్చుకునిందే. బండి దోలతా కూడా బిర్యానీ తెచ్చుకోవడానికి పోయి, గుర్తులేదా అప్పుడు ఉన్నిలా నువ్వా? బిర్యానీ తెచ్చుకోవడానికి పోయి బండిలో అపార్ట్మెంట్ కడతా ఉన్నారు, తీసుకోదోలున్నారు. ఏ జుమ్మని లాగినేనే పడిపోయి బుధం జారిపోయి అయిపోయింది. నాకైతే నిద్ర పుంజుకొని వస్తుంది. మా అమ్మకు ఒక 7,000 ఎక్కడ కొట్టే ఆ రోజు. పిల్ల పాడేసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయి ఊరు నిద్ర కొట్టుకుంటా ఉన్నా, నీళ్ళతో మొత్తం తుడుచుకుంటా ఉన్నా. ఏంది ఇంకా రాలేదు అంటే మా అన్న చూసేసాడు, పడింది. చూసేసి పొలగా ఆడ పంపు ఉంటుంది, బోరు ఆడ కడుక్కొని నిజంగా నేరు బాత్రూంలోకి వెళ్ళిపోయి ఇదంతా దూక్కపోయి. ఇప్పుడు కూడా ఉన్నాయి మచ్చలు. ఇదంతా దూక్కపోయింది. నెత్తురు కారిపోతుంది. ఏం చేయాలో తెలియట్లా. ఇంకోసారి తెలిస్తే ఇంకోసారి బండి ఇవ్వరు. నా బిర్యానీ అయితే డిక్కీలో పడేసి నేరుగా వెళ్ళిపోయి బాత్రూంలోకి మొత్తం వాష్ చేసుకొని నుంచి అంటే గుడ్డలు ఎంత తుడుచుకున్నా పోవు కదా మట్టే చెప్పేసా. పడిపోయే బండిలో భుజం నొప్పి, ఇంతలాను వచ్చింది భుజం. అవునా, మా అమ్మ ఏడుపు తట్టుకోలేక ఎముకలు డాక్టర్ స్పెషలిస్ట్ గారికి తీసుకుపోయి చాలా హాస్పిటల్ తిరిగాము అప్పుడే.
ఒకసారికి అయితే అసలు అర్థమే కాదు ఆ భుజం చూసి. ఆమె నుండి అమ్మ ఏమనుకున్నావు అమ్మా భుజమా కావాలని అడిగాడా? కాదు, భుజం జారిపోయిందని చెప్పేశాడు. యాడికి? భుజం ఇటు కిందకి జారిందంట. అవునా, భుజం జారింది అని రామచంద్రెడ్డి హాస్పిటల్లో. భుజం జారిందమ్మా. అసలు నిజంగా నేను చూసిన డాక్టరా కాంపౌండరా? యా, సీరియస్ గా మాట్లాడినప్పుడు సీరియస్ గా విను. నీకు తెలీదు కదా. తెలుసుకుందాం ఇంకే. అవునా, భుజం దాటితే అవును ఆయన స్పెషలిస్ట్ కి ఫోన్ చేశాడు. ఎముకల స్పెషలిస్ట్ కి. స్పెషలిస్ట్ కాదు, స్పెషలిస్ట్. స్పెషలిస్ట్ స్పెషలిస్ట్ అంటే ఎందుకైతే ఆ స్పెషలిస్ట్ కి ఫోన్ చేసి సార్ ఈ మాదిరిగా సార్ ఒక కేసు వచ్చింది అంటే మళ్ళీ పొగతోటలోకి వెళ్ళి పోయి ఆ స్పెషలిస్ట్ కాడికి పోయి చూపించుకొని స్పెషలిస్ట్ ఆ స్పెషలిస్ట్ కాడికి వెళ్ళి చూపించుకుంటే కొంచెం భుజం జారిందమ్మా అని చెప్పాడు. ఆమె బెల్ట్ రాసిచ్చి దీనికి మాత్రలు ఇచ్చి అప్పుడు ఎంత 7,000 హాస్పిటల్లోనే కట్టాను అమ్మ. స్కానింగ్లు, ఎంఆర్ఐ స్కానింగ్లు, అంటే పెద్ద స్కానింగ్ క్లియర్ గా కనిపించడానికి. నాకు తెలియదు, ఎక్స్రేలు అన్ని తీపిచ్చింది అమ్మ. జెరాక్స్ ఎందుకు? ఎక్స్రేలు చేతికి, జెరాక్స్ కాదు. మనకు తెలియదు అవన్నీ, మాకేం తెలుస్తాయండి. కొండోళ్ళం కదా కొండోళ్ళం కదా, తెలిసిన అవన్నీ. అమ్మ అయిపోయింది నాయన, లాస్ట్ డే పిన్నులు వేసేస్తే. నువ్వు కూడా నీళ్ళు అప్పుడా? ఎప్పుడమ్మా ఉండిల్లా నీకల్లా బెల్ట్ తీసిచ్చి తలకి వేసి అగోరి గెటప్ అప్పుడే చేశాడు ఆయన. అప్పుడే అగోరి గెటప్, స్వామి జీరాలు గెటప్ వేసింది. అప్పుడు మాకు పెళ్లి కూడా కదా అసలు. ఆ ఫోటో కావాలంటే మీకు ఉంది, మన ఛానల్లో ఉంది ఒకటి. లేదు పెట్టే, కావాలంటే మళ్ళీ ఎక్కువ కామెంట్ చేయండి, ఆ వీడియో పెడతాను. ఆ వీడియో చేస్తేనే కదా కొంచెం తిక్కు ఉంటుంది, ఎర్రి ఉంటుందని చెప్పి నా మీద నేను పడుకుంటా, నా మీద కూర్చుంటావు. అది మళ్ళీ మళ్ళీ చూస్తాను. మన ఛానల్లో చూడండి, మీరు అన్ని చూస్తే చాలా ఉంటాయి మాయి, చూస్తే బాగుంటది కదా. నేను బాగా నాకు ఏ రోజు ఏం వేసామే అది చూస్తే కదా. ఏమని ఈ పిన్నులు ఇవి కూడా కొట్టేస్తే పేపర్లు భలేదా. నేను వేయలేదు కదా అడిస్తేనా, ఇంకేం చెప్పకమ్మా పోయింది. పిన్లు చూసి అనుకుంటు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉంటాయండి ఈ బుక్లు, ఇన్స్టాగ్రామ్ అనేసి. నీకు చదివిలేదు కానీ దేవుడు చాలా తెలివి చూడలేకి అంతే. స్కాన్ చేస్తే వస్తాయంట, క్యూఆర్ కోడ్ కూడా పెట్టినారు. చెప్పింది ఏంది నీకు? ఏడ కూడా కొట్టు 3 పిన్ల ఒకటి సరిపోయిన ఏడగాల్సిన పిన్ అయితే. నువ్వు డిస్టర్బెన్స్ చేస్తే నేను సరిగా వర్కౌట్ చేయలేను. వర్కౌట్స్ అంటారు, ఈ పిన్లు కొట్టడం అంటారు. సరేలే, నేను నువ్వు అలర్ట్ కొన్నావు లేదా అని చెప్పి టెస్ట్ చేసా, పాస్ అయ్యావు. ఏంట్లకి చిన్న చిన్న విషయాలు కూడా నాకు చెప్తున్నావు. మధ్యలో కొట్టకుండా మూల కొట్టుకుంటే నేనేం చెప్పాను నీక, నేను పిన్ను కొట్టేటప్పుడు నువ్వు పాలు తాగుతా ఉంటావు మేము కడుపులో. తాగేవా పాలు?
నాకు ఒక గ్లాస్ పాలు చెప్పు. లేవు. పాల ప్యాకెట్ తెచ్చాను కదా లక్కి. ఆడకాయాలా? పోవమ్మా. సరేలే. నువ్వు అన్నం తిన్నావయ్యా, నేను తిన్నాను అసలు. నాకు ఆకలి వేయాలి కానీ నీకు ఎందుకు వేస్తుంది ఆకలి? అంతే. పోయి అమ్మిడి కొడితే నీకేమన్నా వల్ల దీన్ని కొట్టేసి అభియా చెప్పు. అభియా ఆడ పేపర్ కొట్టేసావు. కళ్ళు మూసుకొని పని చేస్తాను తెలుసా? అయితే ఇప్పుడు కాదు, నిద్రలో. ఓకే కానీ పాలు వచ్చేసి పోయి లోపల. ఇంకా ఉన్నాయి. చూడు ఎలా వచ్చింది. ఇంకేంట పోతూనే ఉంటది. అమ్ముడేస్తే పోకుండా ఉంటుంది. అయితే మళ్ళీ చేసి ఉండొచ్చు కదా. మళ్ళీ చెయ్యో. ఏం కాదు మేము ఊరికే పిల్లబొద్దుడు కూడా ఎన్నే అంటే శనగ పడుతుంది నదులు. మిషన్ తెప్పించుకునేటప్పుడు అదే ఫస్ట్ ఏం చెయ్యి నేను. కానీ పాలు తెచ్చేప్పుడు లోపల వస్తాలే కానీ కొంచెం వేడిగా కావాలి నాకు. మళ్ళీ నట్లు చేస్తాయేమో. దీనికి కూడా వేసి అట్ట దానికి ఏ కూడా లెక్కి ప్రోగ్రెస్ ఇప్పుడు ప్రోగ్రెస్ కాదు ఇదే. డాడీ ఫొటోస్ ఈ స్టిక్కర్స్ ఎందుకు వాటి మీద అంతేనా? పాపం సంఘం వాళ్ళు ఇద్దరు తెచ్చిపోయారంట. సంఘం వాళ్ళు ఏంది ఊర్లో పిల్లలు అయిపోతున్నాయా? ఇదేంది ఇది? అన్నిసార్లు కొడుతున్నావు. ఒకటే మార్చింది. ఓకే అయిపోయినాయి. ఇంకైతే ఫ్రెండ్స్, మీరందరూ వీడియో కానీ నచ్చేదానికి ఏమి లేదు. ఇది ఒక బ్లాగ్ సెక్షన్ కాబట్టి మా బాబు గుర్తింపుకి మీలో కూడా ఏంది ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పేరెంట్స్ చేసేది ఇదే పనులు. సిగ్గుపడబాకండి. వాళ్ళు గుద్దలే అడిగాం వెళ్ళామా. సరే ఎనీహౌ బాయ్ గుడ్ నైట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. బాయ్. ఇందా లెక్కి ఒడియాలు తిను. ఇంకా ఇందా ఇవి జాగ్రత్త పెట్టేస్తే నేను సర్దుకునేస్తా. నువ్వు అవి ఆపేసేవంటే అది ఆపేసి లెంత్ అయిపోతా ఉంది.
ఇంట్లో పడతాయా పట్టవు ముందు పట్టుకో అట్టేసిల్ల అట్టేస్తే రెండో దానికి అయిపోయింది చెప్పాను కదా ఇంకా 2 బట్టలు ఎట్లా